హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. ఈరోజు మన ముందు ఒక బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎవరు కాదు, మోటివేషనల్ స్పీకర్, లాంగ్వేజ్ ట్రైనర్ మన విజయ బంగారు గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ ప్రత్యూష, బాగున్నామ్మా? చాలా బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు సమాజం ఎలా అయిపోయిందంటే ఒక మనిషి జీవితంలో ఏదైనా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, ఎక్కువ దేని మీద ప్రభావం ఉందంటే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది మేడం. అసలు చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, ముసలాళ్ళు లేదు, అసలు పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు రీల్స్. ఈవినింగ్ కాదు, తెల్లవారుదులు. ఈవినింగ్ అంటే సాయంకాలమేగా, అసలు స్టార్ట్ అయ్యేదే సాయంకాలం. అసలు డే మొత్తం కూడా సోషల్ మీడియాలో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. ఓన్లీ చూడడం వరకే కాదు, అసలు ఏం చేసినా సరే ఈరోజు నిద్ర లేచా అని ఒక స్టోరీ పెట్టడం, పడుకున్నాను ఒక స్టోరీ పెట్టడం, ఏం తిన్నాం, ఏం చేసాం, ఎవరికి ఉపయోగం అంటే దానివల్ల అసలు అన్ని ఇలా స్టోరీస్ పెడుతున్నారు. దీనివల్ల అంటే ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అంటే ప్రత్యూష, ఎప్పుడైనా సరే మనం ఒక పని చేసి పబ్లిక్ చెప్తున్నాము, నలుగురితో మనం షేర్ చేసుకుంటున్నామంటే మనం చేసిన పని వల్ల వేరే వాళ్ళకి ఏం ఉపయోగము, వేరే వాళ్ళు నేను చేసిన పని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా చేశారు కదా, నేను ఇలా చేస్తాను, నేను ఇలా బాగుపడతాను అనుకుంటే అది కదా నేను షేర్ చేయాల్సింది. నేను ఉల్లిపాయలు కట్ చేశాను, బట్టలు ఇస్త్రీ చేశాను, లేకపోతే ఈరోజు తలకి హన్నా పెట్టుకున్నాను, ఇవన్నీ ఎందుకండి రీల్స్? ఎవరికి ఉపయోగం? ప్రతి ఒక్కరు అదే కదా చేస్తారు. ఇవాళ మా వారు వెళ్ళిపోతున్నారు, నేను బాక్స్ పెట్టాను. ఫ్రెండ్స్ చూడండి, నేను ఇవాళ మా ఇంట్లో పప్పు చేసా, కూర చేసా, చారు చేసా, పచ్చడి చేసా, ఇదిగోండి ఇది. మా ఇంట్లో మేడం అసలు పెట్టే వాళ్ళకి కూడా దాని వల్ల లేదు, ఏం ఉపయోగం లేదండి. అంటే రీల్స్ అనేది ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కటి, ఐఎమ్ సారీ టు సే, బెడ్రూమ్ లో జరిగే 4 గోడల మధ్యలో జరిగేది కూడా పెడతారేమో మనకు తెలీదు. సో లాస్ట్కు ఒక తల్లి పిల్లలకు పాలిచ్చేది కూడా పెట్టే రీల్స్ చేసే వాళ్ళని నేను చూశానండి. అంటే దానివల్ల ఏం నేర్పిస్తున్నారు మీరు? మెసేజ్ అంటే నలుగురికి మనం ఏం చెప్తున్నాము కదా. ఒకటి నిజంగానే మీరు అన్నట్టుగా ఎస్, రీల్స్ చెయ్యొద్దని నేను ఎప్పుడు చెప్పనండి. రీల్స్ ఎలా చేయాలంటే నేను చేసిన పని మీరు చేయండి, మీరు జీవితంలో బాగుపడండి. ఇదిగోండి, నేను చిన్న ఒక 1 lakh నేను చీరల బిజినెస్ చేశాను, ఇవాళ ఇంత పెద్ద ఇది చేశాను, నేను నలుగురికి ఉపాధి కల్పించాను, దానివల్ల అందరూ బాగుపడ్డారు. మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకోండి మీ బిజినెస్, అంటే బాగుంటది కదా. అంతే కదా. నేను ఉల్లిపాయలు ఇవాళ పొడుగ్గా కట్ చేశాను, మీరు పొట్టిగా కట్ చేసుకుంటాం చూడండి అంటే నాకెందుకు? నీకు ఇష్టమైన నువ్వు కట్ చేసుకుని, నాకు ఇష్టమైన నేను కట్ చేసుకుంటా. దానివల్ల ఏం ఉపయోగం లేదండి. అంటే ఎప్పుడైనా సోషల్ మీడియాలో మనం ఒక పోస్ట్ పెడుతున్నాము అంటే అది నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప అది అవసరం లేని విషయాలు పెట్టాల్సిన అవసరం లేదు. దాని గురించి ఎవరు దాని గురించి అంటే దాన్ని చూసిన వాళ్ళు ఏం చేస్తారు కదా. ఇంకా కొంతమంది చూసాను, నువ్వు చేసేది ఇవన్నీ మాకు పెట్టాల్సిన అవసరం ఉందా, మేము కూడా ఇదే చేసుకున్నామని చెప్తున్నారు. రీల్స్ అంటే ఇవే ఉంటున్నాయండి. అంటే పిల్లలు కూడా టైం వేస్ట్ చేసుకొని చదువుకునే టైంలో ఇలాంటివన్నీ చేసేసి కాలేజీలకు కూడా దొంగతనంగా ఫోన్లు తీసుకెళ్ళి అక్కడ కూడా రీల్స్ చేసుకొని చదువులో వెనకబడిపోయి చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రభావం అనేది మీరు అన్నట్టుగా చాలా ఉంటుందండి. అంటే సోషల్ మీడియాలో రీల్స్ చేసి కొన్ని యూట్యూబ్లో వాళ్ళు కూడా కొన్ని ఏమన్నా చేసి పోస్ట్ చేసి బాగుపడ్డ వాళ్ళని మనం చాలా మందిని చూసాం కదా. మీరు చక్కగా ఏదో బిజినెస్ గురించి చెప్పండి, లేకపోతే పిల్లలను ఎలా పెంచి పెద్ద చేయాలో చెప్పండి, దాన్ని నిజంగానే మీకు మంచి స్టడీస్ గురించి చెప్పండి, ఇల్లు ఎలా నీట్గా పెట్టుకోవాలో చూపించండి. మీకు అంటే మీకు తెలిసిన ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి, చిట్కాలు చెప్పండి, లేకపోతే మంచి ఒక స్టోరీ చెప్పండి. అయ్యి కదా దానివల్ల కదా ఉపయోగపడతారు. అంటే చాలని బట్టలు వేసుకొని అర్ధరాత్రి లైవ్లు పెట్టే వాళ్ళని నేను చూశానండి. అర్ధరాత్రి మంచం మీద పడుకొని కెమెరాలు పెట్టుకొని అవన్నీ చేస్తే అసలు ఏంటి అంటే మీరు చేసే రీల్స్ మీరే కాదు, మీ ఫ్యామిలీలో వాళ్ళు కూడా చూస్తారు, మీ ఫ్యామిలీలో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ చుట్టుపక్కల చూస్తారు. మీ మీద వాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది అనేది కూడా ఆలోచించుకోవటం లేదు. ఎంతసేపు వచ్చే వ్యూస్ వస్తున్నాయా, డబ్బులు వస్తున్నాయా, నేను ఫేమ్ అవుతున్నాను అనేది చూస్తున్నా. అంటే నా ఎథిక్స్ ఏంటి, నేను సొసైటీలో ఎలా బతకాలి, నేను ఎలా ఉంటే నాకు మనుషులు నన్ను గౌరవిస్తారు అనేది మర్చిపోతున్నారు. పిల్లలైతే మీరు అన్నట్టుగా వాళ్ళ లైఫ్ అంతా పాడు చేసేసుకొని చదువుకోవాల్సిన టైంలో ఇలాంటివన్నీ చూసేసి అంటే టెంపరీగా ఏదో డబ్బులు వస్తాయేమో నాకైతే తెలియదు. సో దానికోసమే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారే తప్ప నిజంగా మనం ఏం చేస్తున్నామో అనేది ఏదైనా సరే రీల్ చేశానంటే దాన్ని ఉపయోగపడేలాగా పెట్టండి. దానివల్ల జీవితాలు కొంతమంది అంతే అంటే బాగుపడడానికి కూడా చాలా ఉన్నాయి. మీరు యూట్యూబ్ పెడితే లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలి, తర్వాత నేను బయటకు వచ్చినప్పుడు నేను ఎదుటి మనిషితో ఎలా మాట్లాడాలి,
ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అన్నీ ఎవరు నేర్చుకోవటం లేదండి. ఇంకా కొంతమంది దొంగతనాలు ఎలా చేయాలి, వేరే వాళ్ళని డబ్బులు ఎలా దోచుకోవాలి, వేరే వాళ్ళని ఎలా మోసం చేయాలనేసి టైప్ చేసుకొని నేర్చుకొని పాడైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి రీల్స్ చేయడం తప్పు అని నేను ఎప్పుడూ చెప్పటం లేదండి. ఆ రీల్స్ వల్ల, మనం చేసిన రీల్స్ వల్ల మనకెంత ఉపయోగం, మనం పోస్ట్ చేసిన రీల్స్ చూసి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఎంతమంది బాగుపడ్డారు. మేడం ఈరోజు మీరు ఒక టిప్ చెప్పారు కదా, నేను ఇన్ని రోజుల నుంచి ఈ సమస్యతో మీ టిప్ వల్ల నేను బాగుపడ్డానంటే మీకు సంతోషమా కాదా? అంతే కదా. నేను ఈరోజు నీళ్లు కొంచెం ఎక్కువ వేసి ఉప్మా చేశాను, ఇది కూడా ఒక రకం మీరు చేసుకోండి అంటే నాకు ఎందుకు? నాకు అది ఎవరికి ఉపయోగం చెప్పండి. మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు, నేను బాయ్ చెప్పాను ఫ్రెండ్స్, ఇదే ఈరోజు. మళ్ళీ ఈ దరిద్రాన్ని షేర్ చేయమని చెప్తారు మళ్ళీ. ఇప్పుడు నేను మా వారు బయటకు వెళ్తుంటే నేను గేట్ దాకా వెళ్ళి బాయ్ చెప్పాను కాబట్టి ఇది షేర్ చేయండి మీకు నచ్చితే. మీ వారు వెళ్తున్నారు, నువ్వు బాయ్ చెప్పావు అంతవరకే, నాకెందుకు, నేనెందుకు షేర్ చేయాలి అందరికీ? దానివల్ల ఎవరికి ఉపయోగం? అంటే ఏది కనిపిస్తే అది ప్రతి ఒక్కటి అండి, ప్రతి ఒక్కటి వాష్రూమ్కి వెళ్ళడము, బెడ్రూమ్కి వెళ్ళడం తప్ప మిగతా అన్నీ ఇంకా మీరు పొద్దున లేచినప్పటి నుంచి బ్రష్ చేసుకోవడం దగ్గర నుంచి కూడా రీల్సే. కాబట్టి ఈ రీల్స్ అనేది మళ్ళీ చెప్తున్నా, రీల్స్ చేసుకోండి కానీ ఉపయోగపడే రీల్స్ ఏంటి, అవి మీకు కూడా మంచి కమెంట్స్ వచ్చేలాగా పెట్టండి. దానివల్ల కదా ఎవరికైనా మనం సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాము, ఈ నా రీల్స్ వల్ల ఎంతమంది బాగుపడ్డారు, నాకు ఎంత మంచి కమెంట్స్ వచ్చాయి, చాలా బాగా చేశారు అంటే నాకు చాలా బాగుంటుంది కదా. అంతేగాని ఇలాంటి వాటి వల్ల ఎవరు ఏం ఉపయోగపడుతుందండి. కొంతమంది జీవితాలు అంటే ఈ రీల్స్ చేయడం వల్ల కొంతమంది భార్యాభర్తల మధ్యలో కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి విడిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఎంతసేపు వచ్చి ఆవిడ రీల్స్ చేసుకుంటుంటే ఆయన వచ్చాడా, తిన్నాడా, లేకపోతే ఏం పని చేస్తున్నాడు, పిల్లలు ఏం చదువుకుంటున్నారు అనేది చూడకుండా ఎంతసేపు వచ్చి రీల్స్ తన రూమ్లో తన రీల్స్ చేసుకుంటూ కూర్చుంటుంది అనమాట. సో ఫస్ట్ నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్ కదా. ఇంకొక ఆవిడ పిల్లలు ఇంట్లో పోట్లాడుకుంటుంటారు, ఆవిడ ఒక రీల్ చేస్తుంది, పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో సంగతి చూసుకోదు, ఆ బయట చూస్తుంది అనమాట. అసలు ఇంట్లో అక్కడ పోట్లాడుకుంటారు, అది చూడట్లేదు. అందుకని రీల్స్ చేసే ముందు ప్రతి ఎవరైనా సరే రీల్స్లో మీ పోస్టింగ్ చేసే ముందు, అందులో పోస్ట్ చేసే ముందు, మీ రీల్ అప్లోడ్ చేసే ముందు దీనివల్ల ఎవరికి ఉపయోగం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి మేడం. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మీరు ఏది చెప్పారో అసలు వ్యూస్ కోసం, ట్రెండ్ అవడం కోసం, ఆ వీడియో ఇప్పుడు వాళ్ళు ఏదో పోస్ట్ చేస్తున్నారో అది వైరల్ అవడం కోసం అసలు ఎంత నీచంగా దిగజారుతున్నారు. పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కూడా. రీసెంట్గా ఒక వీడియో చూసాను మేడం, ఒక చిన్న అబ్బాయి అంటే రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, ట్రాక్ మీద పడుకొని ట్రైన్ పోయే వరకు అతను అంటే పైన తగలకుండా అలానే పడుకుంటే దాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్. అది ఎంత ప్రమాదం అండి. ఇలాంటి వాటి వల్ల అంటే ఏ విధంగా చూడొచ్చు అంటే దీన్ని పిల్లల మైండ్ సెట్ కావచ్చు, తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పే విధానం కావచ్చు. అదేనండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళు మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళు ఏం చేస్తుంటే మా వాడు రైల్వే ట్రాక్ మీద పడుకున్నాడని ఎంత ధైర్యంగా అని చెప్తున్నారు తప్ప దానివల్ల ఎంత ప్రమాదం, వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, నువ్వు వాడికి ఏమి నేర్పిస్తున్నావు అనేది తల్లిదండ్రులు ఆలోచించుకోవటం లేదనమాట. ఎంతసేపు వచ్చి మీరు అన్నట్టుగా ఎన్ని వ్యూస్ వచ్చేసాయి. సో నాకు పొద్దున నిద్ర లేయంగానే, ఇది వరకు మా కాలంలో మేము ఏదో దేవుడి మొహం చూసేవాళ్ళము, ఇప్పుడు కళ్ళు తెరవంగానే ఫస్ట్ నేను ఫోన్ చూసుకొని ఎన్ని వ్యూస్ వచ్చాయి, నేను వేసిన దరిద్రమైన అప్లోడ్ చేసిన దానికి ఎన్ని వచ్చాయి, ఎన్ని షేర్లు వచ్చాయనే చూసుకుంటున్నారు. కాబట్టి దానివల్ల ఉపయోగం అనేది ఎవరికి లేదు, దేనికి లేదనేది ఎవరు ఆలోచించుకోవటం లేదు. కాబట్టి రీల్స్ వేసే ముందు మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి ఆలోచించుకోండి. కొన్ని రీల్స్ చూసానండి ప్రత్యూష గారు నేను, అంటే కూరగాయల షాపుకి వెళ్ళి ఒక ఆవిడ కూరగాయలు అమ్మే వాడితో కూడా డబల్ మీనింగ్స్ వచ్చేలాగా ఆ కూరగాయలు ఒక్కొక్క వెజిటబుల్స్ను వర్ణించి డబల్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడేది రీల్స్ చేశారండి. దానికి ఎన్ని వ్యూసో. అంటే పెద్ద ఆవిడ అంటే ఆవిడ ఏం మెసేజ్ ఇస్తున్నావు, నువ్వు చేసిన రీల్స్ చిన్నపిల్లలు నీ ఇంట్లో వాళ్ళు చూస్తే నీ గురించి ఏమనుకుంటారు అనేది. సో నువ్వు రీల్స్ చేసే ముందు ఆ మార్కెట్లో ఉండే వాడు నీ గురించి ఏమనుకుంటాడు అవన్నీ కూడా ఆలోచించుకోవట్లేదు. ఏమనంటే నా బతుకు తెరువు అండి, ఇది అంటే బతుకు తెరువుకు అలాంటి పనులు వాళ్ళు దిగజార్చుకొని ఇంకా అంటే అసహ్యమైన బట్టలు వేసుకొని, అంటే సగం బట్టలు వేసుకొని అలా అయితే వ్యూస్ వస్తాయని చెప్పేసి చేస్తున్నారు. అంటే కొంతమంది ఏం చేస్తున్నారు, నిజంగా మీరు అన్నట్టుగా ఇట్లాంటి పనికిరాని రీల్స్కే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. మనం మంచి మాటలు చెప్తే రావు వ్యూస్, ఇలాంటి వాటికే వస్తున్నాయి. ఇలాంటివి ఎవరు చూస్తారంటే అలాంటి మెంటాలిటీ ఉండే వాళ్ళే చూస్తారు. కాబట్టి ఆలోచించుకోండి ఒకసారి. రీల్స్ చేసే ముందు నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నేను రీల్ పోస్ట్ చేస్తే నా ఫ్యామిలీ నా గురించి ఏమనుకుంటారు, నా పిల్లలు ఏం నేర్చుకుంటారు అనేది మీరు చేస్తే మీ పిల్లలకు నేర్పించవచ్చు.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.